అయితే మొన్న పొద్దుకంగా ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ కుప్పగూలిందన్న సంగతి మీకు ఎరికే ఉండొచ్చు. ఇంకా ఆ సంగతి ఎరికైన కాడికెళ్ళి ఇటు నిర్మల్ జిల్లా ముదోల్ తహసీల్దార్ ఆఫీస్కు పని మీద పోయేటోళ్ళు దాని పక్క పొంటే ఉన్న సర్కార్ దవాఖానకు పోయే పేషెంట్లంతా ప్రాణాలు గుప్పెట్ల పెట్టుకొని భయం భయంతో పోయేస్తున్నారట. మరి వాళ్ళకి వచ్చిన అంత ఆపతేందో మరి చూసిరా పోర్రి. అక్షరాలు చక్కగా అవుపడతలేవు. గోడలు బోర్డుకు పాకురు పట్టింది. సున్నమేసి ఎన్నేళ్ళైందో గోడలన్నీ నల్లరంగేసినట్టు కర్రెగా తయారైనాయి. నిర్మల్ జిల్లా ముథోల్ తహసీల్దార్ ఆఫీస్ హాలత్ గిట్లుంది. 110 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిజామోలు కట్టించిన బంగ్లా అంటే ఇది. ఇక దీని పక్క పంటే ఉన్న సర్కారు 30 పడకల దావకర సక్కదనం ఎట్లుందో అది కూడా చూస్తే నోరెళ్ళ పెడతారేమో. పలుగుడు పట్టిన గోడలు, పెచ్చులూసి పుచ్చెల వల కొడతకు తయారున్న స్లాబులు, పొక్కిళ్ళైన బండలు, దావకానకు వచ్చే పేషెంట్లు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, దావకాన సిబ్బంది అంతా పానం గుటగుట మనంగా పొద్దెల్లదిత్తున్నారట ఈ దావకాన్లా. అసలు పేషెంట్లకేమో గాని వెంటిలేటర్ మీద తుది శ్వాస తీసుకుంటున్న పేషెంట్ లెక్క ఉంది ఈ ముతోల్ సర్కార్ దావకాన పరిస్థితి అనుకుంటున్నారు. కొత్త బిల్డింగ్ కట్టించేందుకు 3 ఏళ్ల కిందటనే శంకురాయి వాతురట గాని పైసలు మంజూరు కాక పని అట్టనే అయిపోయిందట. వైద్య సేవలు సరిగా లేనప్పుడు ఎన్ని ప్రభుత్వాలున్నా వ్యర్థమే. అందుకొరకే దయచేసి మేము ఒకటి కోరుతున్నాము, అతి త్వరలో మాకు ప్రభుత్వ ఆసుపత్రి మొదలుపెట్టి ప్రజలకు తొందరలో మెరుగైన వైద్యం అందించి మెరుగైన సేవలు అందించి ప్రజలకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. ఇక అటు తహసీల్దార్ ఆఫీసు, ఇటు దవాఖానా 2 బంగ్లాల పరిస్థితి ఐసీయూలో పెట్టిన పేషెంట్ లెక్క తయారైందని పబ్లిక్ అంతా భయంతో వచ్చిపోతున్నారట రోజు. ఆదిలాబాద్ల కలెక్టర్ ఆఫీస్ కూలిన కాడికెళ్ళి ఇంకింత జంకు పెరిగిందట పబ్లిక్. మరి చిన్న వానలు కొడుతున్నాయా? మొదటి సంధి కుండపోత వానలు కొట్టబట్టే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలల్లా. ఆన్లు ఇంకా ఎన్నడో వెనకట నిజాం నవాబుల జమానాలు కట్టిన బంగ్లానట కూలిన కలెక్టర్ బంగ్లా. అదృష్టం ఏందంటే ఆఫీస్ టైం అయిపోయినాక కూలి పుణ్యం కట్టుకుంది ఆ బంగ్లా. మరి ఆ బంగ్లా లెక్క ఇవి కూడా కూలేదాకా చూస్తారా అని గరం అవుతున్నారు పబ్లిక్ అంతా. కానీ సర్కార్ ఆఫీసులు, బడులు, దవాఖాన్లు అంటేనే పాడుబడ్డ బూత్ బంగ్లా లెక్కనే ఉండాలి. అట్లుంటేనే వాటికి అవి ట్రేడ్ మార్క్ అన్నట్టు, అదేదో రూల్ అన్నట్టు నడిపిస్తుంటారు ఎందుకో.